మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంతగంట్ల జగదీష్ రెడ్డి బుధవారం సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలోని రావి చెరువును సందర్శించి అనంతరం ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటగంట్ల జగదీష్ రెడ్డి బుధవారం పెన్పహాడ్ మండలంలోని రావి చెరువును సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒట్టిపోయిన రావి చెరువు, ఎండిపోయిన కాలువలు, పాడుబడ్డ బోర్లు, బావులు భూగర్భం అడుగంటిపోయాయన్నారు. 405 కిలోమీటర్ల జల జైత్ర యాత్రకు బ్రేకులు వేసిన పాలకులు ఆగిపోయిన కాళేశ్వరం జలాలతో 4 ఏళ్ల తర్వాత ఒట్టిపోయిన రావి చెరువు, ఎండిపోయిన పొలాలను చూసి రైతు కంట దూకుతున్న కన్నీటి పరవళ్లు తొక్కుతున్నాయని అన్నారు. వరుసగా 4 ఏళ్లు మండెట్టి వేసవిలోని మత్తెళ్ళు దునికిన రావి చెరువు దుస్థితి అన్నారు. కాళేశ్వరం నీళ్ళని చూసిన ఈ సూర్యాపేట జిల్లా కావచ్చు, ఈ మొత్తం అన్ని ప్రాంతాల్లో కలిపితే 3 లక్షల ఎకరాల పైగానే పొలాలు రైతులు కష్టపడి ఎకరానికి 20 నుంచి 35 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట చేతికొచ్చే సమయానికి ఇంకొక తడి నీళ్ళు ఇస్తే, 2 తడుల నీళ్ళు ఇస్తే బ్రతికిపోయే అవకాశం ఉన్న పొలాలన్నీ కూడా కేవలం ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఎండిపోయినాయనే బాధ రైతులు వ్యక్తీకరిస్తూ ఉన్నారు. ఒకవైపు రైతులు బంధు రాకపోగా, రుణమాఫీ చేయకపోవడం వల్ల బ్యాంకులలో మళ్ళీ లోన్ తెచ్చుకునే అవకాశం లేక రైతులు ప్రైవేట్ అప్పులు తెచ్చుకునే పరిస్థితి మళ్ళీ వచ్చింది, ఎక్కువ వడ్డీకి. ఆ రకంగా తెచ్చిపెట్టిన పెట్టుబడి అంతా మట్టిలో కలిసిపోయింది. రైతాంగానికి మళ్ళీ 2014 నాటి పరిస్థితి పునరావృతం అవుతుంది. నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ఇప్పటికీ కొన్ని నీళ్ళు ఇస్తే కూడా ఇంకా కొన్ని చివరి పొలాలు బ్రతికే అవకాశం ఉంది. పోయింది పోగా ఒక్కొక్క రైతు చెప్తున్నారు, 5 ఎకరాలు పెట్టిన రైతు క్రమక్రమంగా ఒక్కొక్క ఎకరం వదులుకుంటూ వచ్చిండి, ఇప్పుడు 1 ఎకరం మిగిలి ఉంటే అది కూడా ఇప్పుడు ఇంకో తడి నీళ్ళు ఇస్తే బ్రతుకుతే, లేకపోతే ఆ ఎకరం కూడా పోతుంది అనే మాట కూడా చెప్తా ఉన్నారు రైతు. ఆ రకంగా ఒక ఆయన 5 ఎకరాలు కావచ్చు, ఒక ఆయన 3 ఎకరాలు కావచ్చు, ఒక ఆయన 8 ఎకరాలు కావచ్చు, కొంతమంది కౌలు తీసుకున్న రైతులు కావచ్చు, ప్రభుత్వాన్ని నమ్మి నాటు పెట్టుకున్నందుకు నాశనమయ్యారు. వాస్తవానికి ప్రత్యేకించి ఇక్కడ SRF ఫేజ్ 2లో మేము నీళ్ళు ఇస్తాము, పంటలు వేసుకోండి అని చెప్పారు రైతులకు. ఇది ప్రభుత్వం చేసిన మోసం, ప్రభుత్వం చేసిన దగా తప్ప ఇంకొకటి కాదు. నేను ఈ జిల్లా రైతాంగం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఇది మీ తప్పు వల్లనే రైతులు దెబ్బతిన్నారు, రైతులు నష్టపోయినారు. కాబట్టి మరి వెంటనే రైతాంగానికి ఎకరానికి 25,000 రూపాయలు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. ఎందుకంటే ప్రకృతి వల్ల వచ్చింది అయితే మేము కూడా ఏమి డిమాండ్ చేయం, మేము కూడా బాధ్యత కలిగిన పార్టీగా ఉన్న వాళ్ళం, ప్రభుత్వం నడిపిన వాళ్ళం. కానీ మీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, మీ ప్రభుత్వం యొక్క మాట హామీ వల్ల, మీరు నీళ్ళు ఇస్తాము పెట్టుకోండి అని చెప్పిన మాట వల్ల రైతులు మిమ్మల్ని నమ్మి పెట్టుబడి పెట్టిండ్రు తీసుకొచ్చి. ఇవాళ ఆ పెట్టుబడికి బాధ్యులు మీరే. రైతుకు జరుగుతున్న ప్రతి నష్టానికి, ఎండిపోయిన ప్రతి గింజకు బాధ్యత ప్రభుత్వానిదే తప్ప రైతులతో ప్రకృతితో కాదు. అందుకని ప్రభుత్వం మేల్కోవాలి. ఇప్పటి వరకు కూడా గత 10 రోజులుగా మేము క్షేత్రంలో తిరుగుతున్నాం, ఎండిపోయిన పొలాలను సందర్శిస్తూ ఉన్నాం. అంతకుముందు 1 నెల రోజులు మీకే విజ్ఞప్తులు చేసిర్రు రైతులు, మీ ఎమ్మెల్యేలకు, మంత్రులకే విజ్ఞప్తి చేసిండ్రు, నీళ్ళు ఇవ్వండి అని చెప్పి అడిగినారు. మీకు దున్నపోతు మీద వాన పడ్డట్టుంది, మీకు కదలిక లేదు, తప్పని పరిస్థితులలో ప్రతిపక్షంగా మమ్మల్ని మాట్లాడమని చెప్పి అప్రోచ్ అయిన రైతులు ప్రతి ఊరు నుంచి పిలుస్తున్నారు, సార్ రండి మా ఊరు చూద్దురు రండి, మా ఊరు పొలాలు చూద్దురు రండి అని. ఇవాళ ఇప్పుడు కూడా దుపాడు, లింగాల ఇతర రైతులు కూడా మాట్లాడుతున్నారు, ఒకసారి మా ఊరికి వచ్చి చూడండి సార్, 90% పొలాలు ఎండిపోయినాయి మా గ్రామాలలో అని చెప్పి. ఇదంతా కూడా ప్రభుత్వానిదే బాధ్యత. మంత్రులు స్పందించాలి. ఇప్పటికైనా అక్కర్లేని విషయాల మీద గంట పత్రికా సమావేశాలు పెట్టి ఎగిరే మంత్రులు ఏమైనా ఇప్పుడు ఎందుకు దాచుకున్నారో, ఎక్కడ దాచుకున్నారో చెప్పాలి. ప్రజలు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు.
వారం రోజులుగా మంత్రులు కనబడతలేదు, తప్పించుకోపోయారు నల్గొండ జిల్లా మంత్రులు. రైతులకు భయపడి గ్రామాలకు వస్తే రైతులు ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో మీరు తప్పించుకొని తిరుగుతున్నారు. లేకపోతే దమ్ముంటే మీరు మునగాండ్లు అయితే రైతుల దగ్గర రండి, పొలాల దగ్గర రండి, ఎండిపోయిన పొలాలు సందర్శించండి, రైతుల బాధలేందో వినండి. రైతులకు మళ్ళీ ఊరట చేయడానికి, ధైర్యం ఇవ్వడానికి, మళ్ళీ వానకాలం వ్యవసాయానికి రైతు సమాయత్తం కావాలంటే మళ్ళీ పెట్టుబడి కావాల్సిన అవసరం ఉంది. వచ్చే రైతు బంధు ఇవ్వలేదు, చేస్తున్న రుణమాఫీ లేదు, రైతుల్ని నమ్మించి పెట్టుబడి పెట్టించి మోసం చేసి వాళ్ళ ఒక్కొక్క రైతు లక్షలాది రూపాయల అప్పులపాలే పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం. వెంటనే ప్రభుత్వం స్పందించాలి, తప్పకుండా రైతాంగానికి ఊరటనిచ్చే విధంగా, ధైర్యం ఇచ్చే విధంగా